ఏంటో అసలు చెప్పేదానికి చేసేదానికి అర్థం ఉండదు. ఇక రెండో అంశం దీంట్లోనే ఎక్కడ వైజాగ్లో ఉన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పారు. ఏమేంటి వైజాగ్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి వారు బయట ప్లే చేయండి, అది కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది విశాఖపట్నం వాసులు, అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులందరూ. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లు తాకట్టు పెట్టారు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లు తాకట్టు పెట్టాడు. కడాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా వేశాడు. 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. కడాన రైతు బజార్ కూడా వదిలిపెట్ల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు పోయి ఉంటారు, దాన్ని కూడా 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79 కోట్లు. కడాన సెరికల్చర్ 6 ఎకరాలు 47 కోట్లు. తహసీల్దార్ ఆఫీస్ సీతంధార 1 ఎకరా 34 కోట్లు. ఇంకా మిగిలినవన్నీ వీళ్ళు కబ్జా చేశారు, ఇవన్నీ తాకట్టు పెట్టారు. ఇది సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉందని చెప్పని మన అనితి గారు కాదండి, వికలాంగుల సంక్షేమ శిక్షణ కేంద్రం కూడా దాన్ని కూడా తాకట్టు పెట్టారు. సరే అంటే వెళ్ళకముందే క్యాపిటల్ 3 రాజధానులు విశాఖలో క్యాపిటల్ అని చెప్పని వెళ్ళకముందే ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టారు. ఇకన వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే ఇకన ప్రజల ఆస్తులు మొత్తాన్ని తాకట్టు పెట్టేసేవాళ్ళు కదా. అంటే ఈ రకంగా తాకట్టు పెట్టడం ఏంటి? సరే, రెండోది చంద్రబాబు ఇంకో పాయింట్ చెప్పారు, 40,000 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్స్ జరిగినాయి అని చెప్పారు. మరి ఆ ల్యాండ్ స్కామ్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి చంద్రబాబు గారు అని ప్రజలు అడుగుతూ ఉన్నారు, మీడియా అడుగుతూ ఉంది. ఆ భూ దోపిడీ మీద విచారణ మొదలు పెట్టండి. ఇదిగో చెప్పి పాఠాలు చెప్పి అలుపోస్తుంది, అరిగిపోతుంది. కానీ అక్కడ విచారణ చేసి ముందు వాళ్ళు పట్టుకొని లోపల వేయాలి కదా దొంగలను వదిలిపెడితే ఎలా? అది కదా చేయాల్సింది. సరే, మొత్తానికి 40,000 కోట్ల భూదోపిడీ జరిగితే 500 కోట్ల రూపాయలు పెట్టి రుషికొండ ప్యాలెస్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇంతకు మించి ఇంకా జరిగింది అయితే అక్కడ ఏమీ లేదు. సరే, ఇప్పుడు ఆ వైజాగ్ ప్రజలు ఆలోచించుకోవాలి, ఈ ఆస్తులన్నీ పోయిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకి సంబంధించిన సంపద ఏమైంది అనేటువంటిది. రైట్. ఇక ఇప్పుడు మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది ఏంటంటే 9 లక్షల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పు ప్లస్ చెల్లింపులు మొత్తం కలిపి 9,74,556 కోట్లు ఉన్నాయి. సుమారు 10 లక్షల కోట్లు. 14 లక్షల కోట్లు అప్పు ఉందనేటువంటి అభిప్రాయం అనేటువంటిది రాంగు. 10 లక్షల కోట్లు సుమారుగా ఉన్నటువంటి అప్పు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 నాటికి ఉన్నటువంటి అప్పు 3,75,000 కోట్లు. అంటే 2014 ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి 1,50,000 కోట్లే ఉంది. వీళ్ళ టైంలో మిగిలినటువంటి 2.5 లక్షల కోట్లు ఏమో అప్పు చేస్తే 375 అయింది. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అప్పు దాదాపు 6 లక్షల కోట్ల అప్పు తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పు అయితే చెల్లించాల్సింది అయితేనే. సరే, ఏదైనా కానీ ప్రజల నెత్తిన ఒక్కొక్కరికి 1,44,336 రూపాయలు ఉంది. ప్రజల నెత్తిన అప్పు 1,44,336 రూపాయలు ప్రజల నెత్తిన అప్పు ఉంది ఒక్కొక్క మనిషికి. మీరు అవునన్నా కాదన్నా ఆ అప్పు మీదే, ప్రజలదే. ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం మీయే. ఇవాళ కాకపోతే రేపైనా సరే ట్యాక్సుల రూపంలోనో, పన్నుల రూపంలో, పెట్రోల్ ఛార్జెస్ రూపంలోనో, లేదా ఇంకొక రూపంలోనో మీ ఈపు విమానం మోత మోగించాల్సిందే, తీసుకొచ్చి మళ్ళీ కట్టాల్సిందే, మళ్ళీ మీకు ఫలాలు ఏదో రకంగా తాయిలాలు ఇవ్వాల్సిందే. మళ్ళీ సంక్షేమం పేరుతో లేదా ఇంకొక పేరుతో ఏమి ఇచ్చినా కానీ అవి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి ఎవరు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నుంచి ఎవరు, నరేంద్ర మోదీ గారి ఇంట్లో నుంచి ఎవరు, ప్రజల సొమ్ములోనే వాటిని ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి వాటిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కట్టి మళ్ళీ వాటిని పంచి మళ్ళీ వచ్చినటువంటి వాటిని మళ్ళీ తిరిగి రొటేషన్ చేయటం తప్ప ఏది కూడా కాదు. కాకపోతే కష్టపడి ఏదైతే
ఈ ట్యాక్స్లు ఎవరైతే కడుతుంటారో వాళ్ళకి కొంత పెయిన్ ఉండిద్ది. మేము కట్టినటువంటి డబ్బును కొంచెం జాగ్రత్తగా యూటిలైజ్ చేయాలి కదా, వాటిని అలా పడితే అలా పాడు చేస్తే కరెక్ట్ కాదు కదా అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందుకనే వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సంపదను సృష్టిస్తే దానివల్ల ఇంకో 10 మంది వస్తారు. ఆ సంపద సృష్టించడం కోసం ఏం ఖర్చు పెట్టాలనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అంశం అయితే ఇది సుప్రీంకోర్టులో కూడా మొన్న ఒక కమిటీ కూడా ఎగ్జిక్యూట్ చేయమని కూడా చెప్పున్నారు. సరే చూద్దాం దానికి సంబంధించి. సురేష్ గారు, వంశీ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నేషనల్ మీడియా వెళ్ళిపోయిందా బయట? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, జగన్ మాట్లాడుతుంది, అది అయిపోయిందిలేండి. ఇక సురేష్ గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి 10 లక్షల కోట్ల అప్పు, మనిషిని ఎత్తిన 1,44,000 రూపాయలు. ఏంటి మరి ఇప్పుడు ఈ అప్పులు చెల్లించాల్సిన బాకీలు ఎలా చెల్లించాలి, ప్రభుత్వాన్ని ఎలా రన్ చేయాలి? మరి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, ఏమంటారు అసెంబ్లీ సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మరి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో? వంశీ గారు, మీరు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారి వివరాలను తెలియజేస్తూ 113 రూపాయలు ఖర్చు చేస్తుంటే వచ్చే ఆదాయం 100 రూపాయలు, అంటే 13 రూపాయలు ఎక్స్ట్రాగా ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? 100కి 100 రూపాయల ఆదాయం అయితే ఖర్చు చేయాల్సింది. ఏంటి అది కూడా? పెన్షన్లు, అంటే మన తర్వాత శాలరీసు, తర్వాత తెచ్చిన అప్పులకు రీపేమెంటు, వీటికే మాత్రమే తప్పనిసరిగా చెల్లించాల్సిన అప్పులకి వడ్డీలు కానీ, తర్వాత వేతనాలు, తర్వాత పెన్షన్లకే 1,64,000 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ వచ్చే ఆదాయం చూస్తే 1,45,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆ రకంగా అసలు మనకి 19,107 కోట్ల రూపాయలు లోటు. సో ఇలాంటి సందర్భంలో ఒక రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది? సో ఇదంతా కూడా ఒకటి ఏంటంటే విభజన వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. సో ఆ తర్వాత 14 నుంచి 19 వరకు కొంచెం గాడిని పెట్టే ప్రయత్నం జరిగింది. కానీ మళ్ళీ 19 నుంచి 24లో మొత్తం మిస్ మేనేజ్మెంట్, వచ్చే ఆదాయానికి కూడా గండి కొట్టి విధానాలు నిర్ణయాలు తీసుకొని, ఉదాహరణకు చెప్పారు వంశీ గారు, వ్యాట్ అనేది ట్యాక్స్ అనేది డైరెక్ట్గా ప్రభుత్వానికి వస్తుంది. కానీ దానికి అంటే లిక్కర్ మీద స్పెషల్ ట్యాక్స్ అండ్ పన్ను అని చెప్పి మొత్తం బెవరేజ్ కార్పొరేషన్కి 24,000 కోట్ల రూపాయలకి ఇచ్చారు. ఆ డబ్బుని ఏం చేశారు ఏంటి అనేది విచారణ జరుగుతుంది దాని మీద. కానీ అసలు అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టారు. తర్వాత పోలవరం లాంటి ప్రాజెక్టులను పడుకోబెట్టి ఆ రకంగా చేయలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాపిటల్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే దాని ద్వారా ఆయకట్టుకు నీరంది, పోలవరం కడితే దాని ద్వారా ఆయకట్టుకు నీరంది, దానికి వల్ల మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో 60,779 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్ గారు చెప్పాలి, ఆయన 19-24లో 24,267 కోట్లు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించారు. సో ఒకదానికొకటి మొత్తం మీద మీరు చెప్పినట్టుగా మనకి అసెట్స్ తనఖా పెట్టేశారు. అక్కడ మనకి విశాఖపట్నంలో మొత్తం ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి ఆ రకంగా అప్పులు అనేది మనకి చేశారు. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే రోడ్ల మీద తట్టెడు మట్టిపోయలేదు వంశీ గారు. ఎందుకంటే R&B, అందుకనే ఆ రోడ్లు ఆ గతికి పరిస్థితి ఏర్పడింది. అసలు రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ఆ 5 ఏళ్ల కాలంలో ఎలాంటి ప్రయత్నం జరగలేదు. కేవలం 5 ఏళ్లలో R&B రోడ్ల మీద 1,357 కోట్లు మాత్రమే. ఇవన్నీ ఒకటైతే ఇంకొక చాలా విచిత్రమైన అంశం ఒకటి ఉంది వంశీ గారు, కంటెంప్ట్ కేసులు. అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం వివరాలు చెప్పట్లేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది వంశీ గారు. మొత్తం మీద కేసులు, కంటెంప్ట్ కేసులు మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న కేసులు, ఆర్థిక శాఖ ఎదుర్కొంటున్న కేసులు 24,988 కేసులు ఎదుర్కొంటుంది వంశీ గారు. ఏంటి సురేష్ గారు, అంటే దానికి లాయర్ల ఫీజులు ఎంత అవుతున్నాయి, ఏమవుతున్నాయి? అంటే భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి కేసులు, ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి కేసులు, ఒక్క ఆర్థిక శాఖపై దాఖలైనటువంటి కేసులే 24,988. అంటే ఇన్ని కేసులు ఎందుకు దాఖలవుతాయి ఆర్థిక శాఖ మీద అంటే మాకు డబ్బులు చెల్లించాలి, మాకు డబ్బులు చెల్లించట్లేదు అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఆరోపణతో ఇన్ని కేసులు అంటే రిట్ పిటిషన్స్ 16,104 ఉన్నాయట ఇందుట్లో. అదేవిధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైనటువంటి 3,269. ఇక కంటెంప్ట్ కేసులు 5,615. వాటి విలువ 1,761 కోట్లు. అంటే
కంటెంప్ట్ కేసులు అయితేనే, రిట్ పిటిషన్స్ అయితేనేమి, మొత్తానికి బిల్ చెల్లించాల్సినటువంటి అయితేనే 24,988 కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో. సరే, అంతకుముందు కూడా ఒక 1000-2000 ఉండుంటాయి, లేకుండా ఉండవు. కానీ 25,000 కేసుల స్కోర్కి తీసుకెళ్లారు. మరి అవి ఇంతవరకు ఇవి కాకుండా అంటే అందుకని మనం గతంలో చూసాం, చాలామంది ఐఏఎస్లు పోయి బోన్లో నుంచొని జడ్జి గారు తిట్టినటువంటి చివాట్లన్నీ తిని చక్కగా బయటకు వచ్చి కర్చీఫ్ ఒకటి తీసుకొని ముఖం దుడుచుకొని మళ్ళీ ఏమీ బాధ్యత లేకుండా వెళ్ళినటువంటి ఆఫీసర్లు మనం చాలామందిని చూసాం. ఐఏఎస్లుగా వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో ప్రజలకు మంచి చేస్తారని వాళ్ళ కుటుంబాలు చదివించి ఉంటే వాళ్ళ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. సరే, 1-2 సందర్భాల్లో అయితే ఓకే, కానీ వీళ్ళే రాంగ్ ట్రాక్ చేయించే విధంగా ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టే విధంగా చేయడం దుర్మార్గం. అందుకనే పోయి ఇక్కడ మనం 25,000 కేసులు సుమారుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటుందంటే దానికి లాయర్లు చెల్లించే ఫీజులు ఎంత, వాటికి పెట్టేటువంటి ఖర్చు ఎంత, పాపం వాళ్ళు ఫైట్ చేసేది ఎంత, దాంట్లో ఎంతమంది బాధితులు, వాళ్ళకి సమయానికి డబ్బులు రాక వాళ్ళు ఎంతమంది ఎంత బాధలు పడుతూ ఉంటారు, ఎన్ని అవస్థలు పడుతూ ఉంటారు, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అనేటువంటిది కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. మేము పంచాము, మేము బటన్ నొక్కాము కాదు, ఈ పరిష్కరించడంతో న్యాయం జరిగేటువంటి చేయాల్సింది వీళ్ళకి. మరి అటువంటి బాధ్యతని తీసుకోలేకపోయారు. సరే, ఏదన్నా కానీ ఇవన్నీ ఇక్కడ అబ్బో ఈ చూస్తూ ఉంటే ఇవన్నీ అయ్యేది కాదు. ప్రజాధనాన్ని అంత విచ్చలవిడిగా ఖర్చు చేశారు, వృధా చేశారు. సురేష్ గారికి పోలవరం కూడా దాదాపు 59,000 కోట్లు 52,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందనేటువంటి ఒక అంచనాను కూడా ఇచ్చినట్లున్నారు. అంటే ఏంటి అంటే 52,000 కోట్లు అంటే పంట నష్టం 45 కోట్లు, అంటే సకాలంలో పూర్తి చేసినట్లయితే వచ్చేటువంటి ప్రతిఫలం 45,000 కోట్లు అనుకుంటా. ఏంటి వీటికి సంబంధించి దాదాపు పీపీఎల్ రద్దు వలన కానీ లేకపోతే వీటన్నిటి వలన కూడా పెద్ద ఎత్తున నష్టాన్ని తెలియజేసినట్లున్నారు. వంశీ గారు, డయాఫ్రమ్ వాల్ 2020లో దెబ్బతిన్నది. దాన్ని పూర్తి చేయలేకపోవడం వల్ల మొత్తం మీద మన సకాలంలో ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 27-28కి వెళ్ళిపోయింది. అదే కనుక పంట కనుక వచ్చి ఉంటే మీకు తెలుసు పట్టిసీమ వల్ల ఆదాయం రావడం, ఇప్పుడు మన రిటర్న్స్ కూడా వస్తున్నాయి. సో అదే విధంగా ఇది కనుక పోలవరం కనుక పూర్తి చేసి ఉంటే అదే కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా దాన్ని డైవర్షన్ చేసి వేరే దాన్ని ఖర్చు పెట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకుండా ఆ రకంగా వదిలేయటం వల్ల ఈ పరిస్థితి అనేది. సురేష్ గారు, ఓకే సురేష్ గారు, రైట్ అండి.